శివరాత్రి కావడంతో అదే గుడికి అమర్, పిల్లలు ఇంకా బాగి, కరుణ కూడా వస్తారు. ఒకవైపు నుంచి అమర్, పిల్లలు వస్తూ ఉంటే ఇంకో వైపు నుంచి అదే దేవుడి దగ్గరికి కరుణ, బాగి అయితే మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. ఇక మరో పక్కన పంతులు గారు భక్తులకి శివుడి కథని అయితే చెప్తూ ఉంటారు. ఇక అప్పుడు ఆయన భక్తులకి ఇలా చెప్తూ ఉంటారు. ఇక ఆ పరమశివుడు పార్వతీదేవిని చూడడానికి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఆ మధుర క్షణాలు వచ్చాయి అని అయితే చెప్తూ ఉంటారు. కరెక్ట్‌గా అప్పుడే ఒకరినొకరు చూసుకోకుండా బాగి, అమర్ వచ్చి పక్కపక్కన నుంచుని ఉంటారు. ఇక చంబ, మనోహరి అయితే పరుగున గుడికి అయితే వస్తూ ఉంటారు. ఇక ఒక్కసారిగా అమర్ అయితే గంటను కొడదామని చేతిని పైకెత్తుతాడు. ఇక అప్పుడే బాగి కూడా తన చేతిని పైకెత్తుతుంది. ఇక ఇద్దరు అనుకోకుండా ఒకే గంటను కొట్టబోతూ ఉంటారు. ఇక అలా కొట్టబోతూ ఎవరబ్బా అని ఒకరినొకరు చూసుకుంటూ అమర్ బాగిని చూస్తుంది. బాగి అమర్ని చూస్తాడు. ఇక వాళ్ళిద్దరు ఒకరిని ఒకరు అలా చూసుకుని షాక్ అయిపోతూ ఉంటారు. ఇక పిల్లలు మిస్సమ్మని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోవడం చూసి మనోహరి, చంబ అయితే ఒక్కసారిగా కంగు తిన్నట్టు షాక్ అయిపోయి, అయ్యో చూసేశాడే ఇప్పుడు ఎలా అని మనోహరి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎట్టకేలకు అమర్, బాగి అయితే ఒక చోట కలిసి ఒకరినొకరు చూసుకున్నారు. మరి ఇప్పుడు బాగీని అయితే అంగీకరించి ఇంటికి తీసుకెళ్తాడా, లేదా మనోహరి ఏదైనా చిచ్చు పెట్టి మళ్ళీ అమర్కి మనోహర్ని దూరం చేస్తుందా? అసలు ఇప్పుడు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.